హై వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 33. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఏంజెల్, నన్ను ఇంకా ఊరించి పిచ్చివాణి చేయకు. నేను ఈ రోజు నా సొంతం చేసుకుని తీరుతాను అని అంటూ ప్రీష మొహాన్ని తన వైపు తిప్పి ఆమె పెదవులని వేలితో తాకుతూ ముద్దు పెట్టడానికి వంగాడు. ప్రీష ప్రాణం పోతున్నట్టుగా ఉండగా కళ్ళు గట్టిగా మూసుకుని తల అటు ఇటు కదిలిస్తుంది. విధ్వంస్ ముద్దు పెట్టబోతుండగా అప్పుడే అతని ఫోన్ మోగింది. ప్రీష గుండెల్లో ఆశ చిగురించగా దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. విధ్వంస్ తీవ్రమైన కోపంతో తన ఫోన్ని చూసి దాన్ని పట్టించుకోకుండా ప్రీష వైపు మళ్ళీ వంగబోతుండగా ఫోన్ మరోసారి మోగింది. కోపంతో పళ్ళను బిగించి, ఈ ఫోన్ని పగలగొట్టేస్తాను, నేను ఈ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇదెందుకు మోగుతుంది అని విసుగ్గా అంటుంటే ప్రీష కాస్త ధైర్యం కూడగట్టుకుని, బహుశా ఏదైనా అర్జెంట్ అయి ఉండొచ్చు, లిఫ్ట్ చేయండి అని అంది. లేదేంజల్, ఈరోజు కాదు. ఈరోజు ఏ కారణం వల్లైనా నేను వెనక్కి తగ్గను. ఎప్పటి నుండో ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు పూర్తిగా నాదాని అవుతావు, నన్ను ఎవరూ ఆపలేరు అని అంటూ విధ్వంస్ ప్రీష 2 చేతులని తన చేతుల్లో బిగించి బెడ్పై అదిమిపట్టాడు. దాంతో ఆమె చేతికున్న ఐరన్ సంఖ్యల్లా పదునైన భాగం ప్రీష మణికట్టుకు గుచ్చుకుంది. నొప్పితో ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. అది గమనించిన విధ్వంస్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆమె చేతికున్న చైన్ని లాక్ తీసి విప్పేశాడు. అతను తన చేతులను విడిచిపెట్టడంతో ప్రీష ఆశ్చర్యపోయింది. ఆమె ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు విధ్వంస్ ముఖం మళ్ళీ ఆమెకు దగ్గరైంది. ఆ క్షణంలోనే ఆమె ఆత్మ వణికిపోయింది. అతను ముద్దు పెట్టబోతుంటే ప్రీష మళ్ళీ మొహం తిప్పేయగా అతని పెదవులు ఆమె పెదవులకు కాస్త టచ్ అవుతూ ఆమె చెంపను ముద్దాడాయి. ఆ కాస్త స్పర్శకి ప్రీష ప్రాణం పోయినట్టు అనిపించింది. ఏంజెల్, నాతో ఆటలాడకు, నాలో ఇంకా వేడి పెరుగుతుంది, తట్టుకోవడం నీకే కష్టం అని అంటూ ఉండగానే ఫోన్ మళ్ళీ మోగింది. విధ్వంస్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. కోపంతో రగిలిపోతూ ఫోన్ అందుకుని స్పీకర్లో పెట్టాడు. రే, రాంగ్ టైంలో ఫోన్ చేశావు. నువ్వు చెప్పబోయేది ముఖ్యమైన విషయం కాకపోతే నీ చివరి శ్వాసలను లెక్క పెట్టడం మొదలుపెట్టు. ఎందుకంటే ఈరోజు నా నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు. చాలా దారుణంగా చేస్తావు. విధ్వంస ఆగ్రహంతో అరిచిన స్వరం విని ప్రీష ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫోన్ చేసిన వ్యక్తి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తన మరణాన్ని తానే పీల్చుకున్నట్టుగా భయంతో వణికిపోతున్నాడు. నీ సైలెన్స్ వినడానికి నేను ఫోన్ ఎత్తలేదు. త్వరగా చెప్పు, ఎందుకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? విధ్వంస్ మళ్ళీ గర్జించాడు. బాస్, అది అని అవతలి వ్యక్తి తడబడుతూ ఉంటే, ఆగిపోయిన రైలు కీచుకునే శబ్దం కూడా ఇంతసేపు ఉండదు. త్వరగా చెప్పు. నీ వల్లే నాకు అత్యంత ముఖ్యమైన పని ఆగిపోయింది కోపంగా అన్నాడు ప్రీష వైపు చూస్తూ. బాస్, ఈరోజు మన వాళ్ళలో చాలామందిని చంపేశారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాం. చాలా క్రూరంగా చంపేశారు అని అన్నాడు అవతలి వ్యక్తి వణుకుతున్న గొంతుతో. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయిన విధ్వంస్ ఫోన్ని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. పెళ్ళుబికిన ఆగ్రహంతో అతని మొహం ఒక్కసారిగా క్రోధంతో నిండిపోయింది. వెంటనే ప్రీష దగ్గర నుండి లేస్తూ, ఎక్కడా అని అడిగాడు రౌద్రంగా. అదే చోట బాస్. ఆ సమాధానం వినగానే విధ్వంస్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా తన షర్ట్ వేసుకుని డోర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయాడు. వెనక్కి తిరిగి ప్రీష వైపు చూసి మళ్ళీ ఆమె దగ్గరకొచ్చాడు. విధ్వంస్ వెళ్తుండడంతో అప్పటిదాకా ఆగిపోతుందేమో అనుకున్న ప్రీష గుండె ప్రాణం వచ్చినట్టుగా మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. దిగ్గున లేచి చీర సరి చేసుకుని జరిగిందని జీర్ణించుకోలేక అలాగే నిశ్చల స్థితిలో కూర్చుండిపోయింది. ఆమె దగ్గరకొచ్చిన విధ్వంస్ ఒక కాలు బెడ్పై వేసి ప్రీష మెడన పట్టుకుని ఆమె మొహాన్ని తన మొహానికి దగ్గరగా లాక్కున్నాడు. అలాగే బ్లాంక్గా చూస్తుంది ప్రీష. ఏంజెల్, నిన్ను పొందాలని నా తపన, నిన్ను సొంతం చేసుకోవాలని నా కోరిక రోజురోజుకి ఎంతగానో పెరిగిపోతుంది. కానీ విచిత్రంగా ప్రతిసారి మన ఇద్దరి మధ్య దూరం కూడా అంతే పెరుగుతుంది. నిన్ను పొందాలనే నా ఆరాటం ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే నువ్వు ఒక రకమైన మొత్తమందు. ఒకసారి రుచి చూడాలని నేను ఎంతగానో తహతహలాడుతున్న మొత్తం. కానీ నువ్వేమో నన్ను ఇంకా ఇంకా తహతహలాడిస్తూనే ఉన్నావు అని అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి లోతుగా చూశాడు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఆ క్షణం వచ్చిన రోజు
ఈ విధ్వంస ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో నువ్వే చూస్తావు. నాలో ఉన్న ప్రతి ఆరాటాన్ని చెరిపేసి నిన్ను పూర్తిగా నాదాన్ని చేసుకుంటాను అని అన్నాడు. అతని చూపు ఆమె కళ్ళ నుండి కిందకి జారి ఆమె పెదవులపై ఆగింది. ఇవి చూస్తుంటే చాలా స్వీట్గా కనిపిస్తున్నాయి. టేస్ట్ చేయడం జస్ట్లో మిస్ అయ్యాను. చాలా త్వరలోనే వస్తాను వాటి రుచి చూడడానికి అని గాఢమైన చూపులతో ఆమె వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విధ్వంస్ వెళ్ళిన డోర్ వైపు నిశ్చేష్టురాల్లా చూస్తున్న ప్రీష ఒక్కసారిగా ఊపిరి బయటికి వదులుతూ గుండెపై చెయ్యి వేసుకుంది. తన ఒంట్లో వణికింకా తగ్గలేదు. కొన్ని క్షణాలకు తేరుకొని నెమ్మదిగా లేచింది. ఎదురుగా ఉన్న మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూసిన క్షణం తన మీద తనకే అసహ్యం వేసింది. అప్పటిదాకా బిగపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. తన పెదవులని చేత్తో గట్టిగా రుద్దుకుంటూ బాత్రూంలోకి పరిగెత్తింది. విధ్వంస్ రూము దాటగానే పక్కనే ముసుగులో దాక్కున్న శేషు బయటకొచ్చాడు. వెళ్తున్న విధ్వంస్ని పళ్ళు నూరుతూ పిచ్చి ఆగ్రహంతో చూస్తూ చీఫ్కి మెసేజ్ చేశాడు. ప్రీష షవర్ కింద మోకాళ్ళపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన మెడ, ముఖం, చేతులు ఉండడం, తన శరీరమంతా నిర్దాక్షిణ్యంగా రుద్దుకుంటుంది. తీవ్రంగా రుద్దడం వల్ల చర్మం మొత్తం ఎర్రబడిపోయింది. అక్కడక్కడ చర్మం చిట్లి రక్తం చుక్కలుగా కారడం మొదలైంది. కానీ వాటిని గమనించే స్థితిలో లేదు ఆమె. తనపై బలవంతంగా మిగిలిపోయిన ప్రతి అనుభూతిని, ప్రతి స్పర్శని తుడిచివేయాలని మాత్రమే ఆమె తప్పిస్తుంది. ఎంత రుద్దుకున్నా జరిగిన ఘటన మాత్రం ఆమె మనసు నుంచి చెరిగిపోవడం లేదు. ఆమె ఏడుపు అంతకంతకు పెరుగుతూనే ఉంది. కాసేపుడికి విండో నుండి నిశ్శబ్దంగా లోపలికి దూకాడు చీఫ్. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్న అతను వెంటనే గదంతా కలిగి చూశాడు. కానీ ప్రీష ఎక్కడా కనిపించలేదు. అతని చూపు లాక్ తీసి తెరిచిన సంఖ్యలపై పడింది. ఆ దృశ్యం చూసి అతని గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అంతలోనే బాత్రూం వైపు నుంచి వినిపించిన ప్రీష హృదయ విదారకమైన ఏడుపు అతని గుండెని బలంగా తాకింది. ఆ స్వరం విన్న క్షణం అతని మనసులో ఒక తెలియని భయం పాకింది. అలాంటి ఫీలింగ్ అతని జీవితంలో ఎప్పుడూ కలగలేదు. వేగంగా బాత్రూం దగ్గరికి వెళ్ళాడు. డోర్ తెరవడానికి చేయి చాచిన పడల్లా ఆగిపోయాడు. నీ నమ్మకాన్ని వమ్ము చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నిన్ను ఈ స్థితిలో వదిలేసి వెళ్ళలేను. తర్వాత నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను అని మనసులో అనుకుని ఒక గాఢమైన శ్వాస తీసుకుని డోర్ని నెమ్మదిగా తెరిచాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందిన చీఫ్ అలాగే స్తంభించిపోయాడు. ఒక చేత్తో డోర్ను గట్టిగా పట్టుకుని బాధతో నిండిన కళ్ళతో ప్రీషా వైపు చూస్తూ నిలబడ్డాడు. బాడీ బ్రష్తో తనని తాను బాధించుకుంటూ అదుపు తప్పి ఏడుస్తుంది. శరీరంపై ఇప్పటికే చిన్న చిన్న గాయాలు ఏర్పడి వాటి నుంచి రక్తం కారుతుంది. ఆ దృశ్యం అతని హృదయాన్ని ముక్కలుగా చేసింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి షవర్ ఆఫ్ చేసి మోకాళ్ళపై కూర్చొని ఆమె 2 చేతులని గట్టిగా పట్టుకున్నాడు. ప్రీషా, నువ్వేం చేస్తున్నావు అని అరిచాడు ఆందోళనగా. అతని చూసిన క్షణం ప్రీషా వేదన, రోదన మరింత పెరిగిపోయాయి. తన చేతులని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ బ్రష్తో రుద్దుకోవడానికి ప్రయత్నించింది. చీఫ్ వెంటనే ఆమె చేతిలోన్న బ్రష్ని లాక్కుని దూరంగా విసిరేశాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అతని స్వరం మొదటిసారి కాస్త గట్టిగా వినిపించింది. నిన్ను నువ్వే ఎందుకు ఇలా బాధించుకుంటున్నావు? ప్లీజ్ స్టాప్ దిస్. ప్రీష కన్నీళ్లతో వణుకుతూ తల ఊపుతూ, నన్ను వదిలేయండి, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరుంటే నువ్వు కూడా బాధపడతావు, ప్లీజ్ వెళ్ళిపో. ఆ మాటలు విన్న చీఫ్ గుండె ద్రవించిపోయింది. ఆమె భుజాలను పట్టుకుని పైకి లేపాడు. ప్రీష, నా వైపు చూడు. ఏం జరిగినా అది నీ తప్పు కాదు. నువ్వు ఒంటరిగా లేవు. నేను నీ పరిస్థితులు వదిలేసి వెళ్ళను అని అంటుంటే ప్రీష కన్నీళ్లతో తల ఊపుతూ అతని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. నా జీవితం ఎలాగో నాశనం అవుతుంది. నీకు నేను కరెక్ట్ కాదు. నా కోసం నువ్వెందుకు నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటావు? వెళ్ళిపో అని అంటుండగా ఆమె శరీరం మొత్తం వణికిపోయింది. గుండెల్లో ఉన్న బాధ ఒక్కసారిగా బయటికి పొంగి అదుపు తప్పి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ప్రీష ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో ఆమెకి స్పష్టంగా తెలియని స్థితిలో ఉంది. విధ్వంస్ చేసిన పనులు ఆమె శరీరాన్ని మాత్రమే కాదు, ఆమె గుండెని ముక్కలుగా చీల్చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రీష నోటి వెంట వస్తున్న ప్రతి మాట చీఫ్ కళ్ళని కోపంతో ఎర్రబారేలా చేసింది. తన గురించి తాను అంత తక్కువగా మాట్లాడుకోవడం, తనను తానే శిక్షించుకోవడం, తనను తానే అసహించుకోవడం అవన్నీ చీఫ్కి భరించలేని బాధను, అంతకంటే ఎక్కువ కోపాన్ని కలిగించాయి. ఒక్కసారిగా ఆమె 2 చేతులని గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. చాలు,
ఇంతసేపు నువ్వు చెప్పింది చాలు. ఇక ఒక్క మాట కూడా వద్దు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నువ్వు కరెక్ట్ కాదని ఎవరన్నారు? అతని స్వరంలో కోపం ఉన్న, ఆ కోపం వెనుక దాగి ఉన్న ప్రేమ, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నన్ను వదిలేయండి, నాకు దగ్గరగా రావద్దు, నేను అపవిత్రమైపోయాను. ఆమె మాట పూర్తవ్వకముందే ఇనఫ్ అంటూ చీఫ్ గట్టిగా అరిచాడు. చాలు, ఇంకోసారి ఆ మాట నీ నోటి నుండి వస్తే నేను నువ్వెవరో కూడా మర్చిపోతాను. నీ గురించి నువ్వు ఇలా ఆలోచించగలుగుతున్నావు. ఇంకోసారి నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడితే నేను అస్సలు సహించను. ప్రీషా వణుకుతున్న పెదవులతో, మీకు తెలీదు, అతను నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి, నా శరీరాన్ని తాకిన ప్రతిసారి నాకు ఎంత అసహ్యంగా అనిపించేదో. కానీ ఈరోజు ఆమె గొంతు బిగుసుకుంది. కన్నీళ్ళు ఆగడం లేదు. ఈరోజు అతను చాలా నీచంగా నన్ను తాకాడు. ఇక్కడ అంటూ తన మెడను చూపించింది. ఇక్కడ అంటూ వణుకుతున్న చేతులతో తన ముఖాన్ని తాకి తన పెదవులను తాకుతూ, ఇక్కడ కూడా అని చెప్తూ గుండె బద్దలైనట్టుగా ఏడ్చేసింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈరోజు అతన్ని ఆపలేకపోయాను. నా ప్రాణం పోయినట్టు అనిపించింది. చేతులతో మొహం మూసుకుని నేలపై ముడుచుకుని కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రతి రాత్రి తను ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఆ వ్యక్తి ఎవరి సాంగత్యంలో కొన్ని ప్రశాంతమైన క్షణాలు గడిపేదు, ఎవరి నీలి కళ్ళలో తన ప్రపంచాన్ని చూసేదు. ఈరోజు అదే వ్యక్తి కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా ఆమెకు లేకపోయింది. ఆమెని స్థితిలో చూసిన చీఫ్ ఇక తట్టుకోలేకపోయాడు. ఆమె బాధ అతని గుండెలో కత్తిలా దిగుతుంది. ప్రీషా ఏడ్చే ప్రతి క్షణం అతని గుండె కూడా నిశ్శబ్దంగా రక్తం కారుతున్నట్టే ఉంది. అతని కళ్ళల్లో కూడా నీళ్లుండాయి. ఒక్కసారిగా ఆమెను దగ్గరికి లాక్కొని తన ఛాతికి గట్టిగా హత్తుకున్నాడు. ప్రీషా, ఏడవకు, నేనున్నాను అని మృదువుగా చెప్తూ ఒక చేతితో ఆమె తలని ప్రేమగా నిమురుతూ ఉన్నాడు. లేదు, వద్దు, నాకు దగ్గరకు రావద్దు. ప్రీషా అతని చేతుల నుంచి బయటపడాలని ప్రయత్నించింది. కానీ చీఫ్ ఆమెని వదల్లేదు. మరింత గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు. అతని చేతుల వెచ్చదనం, అతని సాన్నిధ్యం మనసు లోపలికి చొచ్చుకుపోయి అతని సుపరిచితమైన శరీర పరిమళం ఆమెకు ఎప్పటిలాగే ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్లేస్లా అనిపించాయి. అతని వెచ్చని బిగి కౌగిలి ఆమె హృదయానికి ఊరటనిస్తుంటే కొన్ని క్షణాల్లోనే ప్రీషా ప్రతిఘటన పూర్తిగా కరిగిపోయింది. భావోద్వేగంతో తన మొహాన్ని అతని ఛాతిలో దాచుకుని చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ప్రతి కన్నీటి చుక్క చీఫ్ హృదయాన్ని ముక్కలు చేస్తుంది. తాను ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని చూసిన అమ్మాయి ఈరోజు తన చేతుల్లో పూర్తిగా బ్రేక్ అయింది. విధ్వంస్ తనతో హద్దులు దాటకపోయినా అసభ్యంగా తాకడం కూడా భరించలేకపోయింది ప్రీష. ఆమె ఏడుపు ఎంతకీ ఆగట్లేదు. చీఫ్ ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకుని మెల్లిగా పైకెత్తి తన నుదుటిని ఆమె నుదుటికి ఆనించి కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు. ప్రీష కళ్ళు తెరిచి చూసింది. అతని నీలి కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి. ప్రీష, నీకు ఈ పరిస్థితులు భరించలేంత భారంగా అనిపిస్తే ఇక భరించాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఇలా నిన్ను నువ్వే శిక్షించుకోవడం, ఇలా బ్రేక్ అవ్వడం నేను చూడలేను అని అన్నాడు. ప్రీష కన్నీటి కళ్ళతో చీఫ్ వైపు చూసింది. మాస్క్ నుండి కనిపిస్తున్న అతని నీలి కళ్ళలో తన బాధకు ప్రతిబింబం కనిపిస్తుంది. విధ్వంస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనా అని అడిగింది. చీఫ్ క్షణం ఆమె కళ్ళలోకి నిశ్శబ్దంగా చూసి, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. నువ్వు అతన్ని ఆపుతావని నాకు బలమైన నమ్మకం. ఒకవేళ నువ్వు కూడా అతన్ని ఆపలేకపోతే నేను ఇక జీవితంలో నీకు నా మొహం చూపించదని కాదు. ఆ మాట వినగానే చీఫ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. వెంటనే ఆమె పెదవులపై వేలుంచి, అలాంటి బాధ పెట్టే మాటలు మళ్ళీ ఎప్పుడు అనకు ప్రీష. నేనుండగా నీకేం కాదు, నేను కానివ్వను అని అన్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. ప్రీష అతని కౌగిలిలో అదే స్థితిలో ఉంది. ఆమె కళ్ళలో భయం ఇంకా తగ్గలేదు. విధ్వంస్ రోజు రోజుకి మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. వాడిని టచ్ చేయడం భరించలేకపోతున్నాను. నన్ను తాకే హక్కు మీకు తప్ప ఇంకెవరికి లేదు అని అంటూ తనేం మాట్లాడుతుందో రియలైజ్ అయ్యి ఒక్కసారిగా ఆగిపోయి కళ్ళు దించేసుకుంది ప్రీష. ఆమె మాటలు విన్న చీఫ్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కళ్ళు మెరిశాయి. ఆమె చుబుకం పట్టుకుని మొహాన్ని పైకెత్తాడు. అరచేతిని తన చెంపపై ఉంచి ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ, నిజంగా నీపై అన్ని హక్కులు నాకు ఇస్తావా అని అడిగాడు. అది మీకు తెలీదా అంది అతని కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు వాల్చేస్తూ. చీఫ్ చిన్నగా నవ్వి, నేను ఆ సమాధానం నీ నోటి నుంచే వినాలి
అని అన్నాడు. ప్రీష పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. మీరు నా మౌనాన్ని కూడా నా కళ్ళలో చూసి చదివిస్తారు. మరిప్పుడు మాటల్లో ఎందుకు వినాలనుకుంటున్నారు? కొన్ని ఫీలింగ్స్ కళ్ళతో కాదు ప్రీష, మాటలతో వినాలనిపిస్తుంది. ఆ మాటలు వినగానే ప్రీష కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు వేశాయి. మెల్లిగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, నా జీవితానికి అర్థం ఉందంటే అది మీరున్నందుకే. చీకటిగా మారుతుంది అనుకున్న లైఫ్లో వెలుగు నింపింది మీరు. మర్చిపోయిన నవ్వుని, పోయిన ధైర్యాన్ని, హోప్ని తిరిగిచ్చారు. ఒక క్షణం ఆగి, మన బంధాన్ని మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ నా హార్ట్లో మీకు స్పెషల్ ప్లేస్ ఉంది. నా మనసును టచ్ చేసిన ఫస్ట్ అబ్బాయి మీరే. మీతో గడిపి ఈ కాస్త సమయం కోసం రోజంతా ఎదురు చూస్తాను. మీరు పక్కనుంటే ఆ దేవుడి నా పక్కనున్నంత ధైర్యంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఎంతో విలువైంది. నా మనసులో మీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. నాపై మీకు తప్ప ఇంకెవరికి హక్కు లేదు అని చెప్తున్న ఆమె గొంతు మళ్ళీ బిగుసుకుంది. చీఫ్ ఆమె కళ్ళలోకి అలాగే చూస్తుండిపోయాడు. అతని గుండెల్లో అంతులేని భావోద్వేగం, కళ్ళలో అపారమైన ప్రేమ. మెల్లిగా ఆమె మొహాన్ని దోసిలలోకి తీసుకున్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది విను. నీకేమీ కాలేదు. నా దృష్టిలో నువ్వు ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన అమ్మాయివి. ప్రీష ఆశ్చర్యంతో అలాగే చూస్తుంది. చీఫ్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఒక మనిషి శరీరాన్ని తాకడని ఆ అమ్మాయి అపవిత్రాలవుతుందని ఎవరు చెప్పారు? ఒక మనిషికి ఎవరి మనసులోని స్థానం సంపాదించే అర్హత లేకపోతే అప్పుడు శరీరాన్ని తాకి గెలిచానని అనుకుంటాడు. కానీ ఇది గెలుపు కాదు, వాడి ఓటమి. వాడు చేసింది నేను మర్చిపోలేను. నన్ను కౌగిలించుకోవడం, నన్ను తాకడం, నా దగ్గరికి రావడం, ప్రేమ పేరుతో తన కామాన్ని తీర్చుకోవాలనుకోవడం. ఆమె గొంతు వణికిపోయింది. ఇవన్నీ గుర్తొస్తే నేను మీకు చాలా దూరమైపోయినట్టు అనిపిస్తుంది. చివరి మాట ఆమె గొంతులోనే ఆగిపోయింది. చీఫ్ గంభీరంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ప్రీష, వాడెవడు నేను చెడుగా తాకితే నువ్వు చెడ్డదాని వైపు. నీ ఇష్టం లేకుండా, నీ ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని నేను పట్టించుకోను. ఒకడి అసభ్య ప్రవర్తన వల్ల నా దృష్టిలో నీ వాల్యూ తగ్గదు, నీపై రెస్పెక్ట్ తగ్గదు, ప్రేమ తగ్గదు. ప్రేమ అన్న మాట అతని నోట విని ఆమె మనసు వింత అనుభూతితో పులకించిపోయింది. నేను నీ ఇష్టపడింది నీ శరీరాన్ని చూసి మాత్రమే కాదు, నీ మంచి మనసుని, నీ క్యారెక్టర్ని, నీ అమాయకత్వాన్ని. వీటిలో ఒక్కడి కూడా ఈరోజు జరిగిన దానివల్ల మారలేదు. మనిషి శరీరం కంటే క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను అని అన్నాడు. ప్రీష ఆశ్చర్యంతో కూడిన ఆరాధనతో చూస్తుంది అతని కళ్ళలోకి. అతని ప్రేమలో స్వార్థం లేదు, కోరిక లేదు, కామం లేదు. తనని సొంతం చేసుకోవాలనే తపన లేదు. ఉన్నది ఆమె మనసుని గౌరవించి, ఆమె హృదయాన్ని ప్రేమించి ఒక స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ. చీఫ్ చెప్పిన ప్రతి మాట ఆమె మనసుని టచ్ చేసింది. హృదయం అంతులేని భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. కళ్ళలో ఆనంద బాష్పాలతో, పెదవులపై సంతృప్తికరమైన చిరునవ్వుతో అతన్ని చూస్తూ, నాకు హక్కు ఇస్తావని అడిగారు కదా, నేను ఎప్పుడో మీకు ఇచ్చేశాను విధాన్ అని అంటూ అతనికి మరింతగా దగ్గరగా జరిగింది. చీఫ్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ప్రీష మెల్లిగా అతని ముక్కు పైనుండి మాస్క్ కిందకు జరిపి అతని పెదవులపై తన పెదవులతో ముద్దు పెట్టింది. అనూహ్యమైన చర్యతో చీఫ్ పూర్తిగా స్తబ్దుడయ్యాడు. కళ్ళు పెద్దవయ్యాయి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. శ్వాస ఒక్కసారిగా వేగం అందుకుంది. ప్రీష ఇలా చేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. అతని పెదవులపై ఆమె పెదవుల స్పర్శ తగిలిన క్షణంలో ఇదే స్పర్శని ఇంతకు ముందే అనుభూతి చెందినట్టుగా అతని మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రీష అతని పెదవులు తాకడం ఇది రెండోసారి. విచిత్రం ఏంటంటే ఆ 2 సార్లు కూడా అతని ముఖంపై మాస్క్ ఉంది. వెంటనే తల విదిలించి ఆలోచన నుండి తేరుకున్నాడు. తానేం చేసిందో గ్రహించిన ప్రీష ఒక్కసారిగా అతని వదిలి సిగ్గుతో తల వంచుకుంది. ఆమె వదలడంతో కిందకి లాగిన మాస్క్ మళ్ళీ అతని ముక్కుపైకి చేరింది. నేను ఇలా చేశానేంటి మనసులోని అనుకుంది ప్రీష సిగ్గుపడుతూ. చీఫ్ తనపై చూపించిన అపారమైన ప్రేమ, తని అర్థం చేసుకున్న తీరు చూసిన ఆమె హృదయం ఆమెను మోసం చేసింది. సిగ్గుతో మొహం ఎర్రబడిపోయి తల ఎత్తలేక నిలబడింది. చీఫ్ ఆమెని అపురూపంగా చూస్తూ ఆమెను తన చేతిలోకి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ప్రీష కూడా చిరునవ్వుతూ అతని ఛాతిలో తన మొహాన్ని దాచుకుంది. ఆ క్షణంలో చీఫ్ పెదవులపై ఎన్నో రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది. ఆ క్షణంలో వారికి ప్రపంచం గుర్తుకు రాలేదు. భయం లేదు, ఆందోళన లేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు.
ఉన్నదల్లా ఒకరి హృదయంపై మరొకరికి ఉన్న అంతులేని నమ్మకం, మాటల్లో చెప్పలేనంత ప్రేమ, నిశ్శబ్దంలో వినిపించే భావోద్వేగాలు. ఒకరి గుండె చప్పుడు మరొకరు వింటూ, ఒకరి బాధను మరొకరు అనుభవిస్తూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏళ్ల తరబడి వర్షం కోసం ఎదురుచూసిన ఎడారిపై తొలకరి వానచినుకులు పడినట్టుగా వారి మనసులు కూడా నెమ్మదిగా ప్రశాంతతను పొందుతున్నాయి. ఆత్మగౌరవం ఉన్న ఒక అమ్మాయికి ప్రేమ, రెస్పెక్ట్, సేఫ్టీ ఉంటే ఒక చిన్న గుడిసె కూడా ఆమెకు రాజభవనంలా అనిపిస్తుంది. కానీ ఖరీదైన రాజభవనాలు, విలాసవంతమైన గదులు, విలువైన ఆభరణాలు, అంతులేని డబ్బు ఇవన్నీ ఉన్నా అక్కడ గౌరవం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఆప్యాయత లేకపోతే ఆ వైభవం అంతా క్షణాల్లోనే విలువ కోల్పోతుంది. ప్రీష జీవితంలో కూడా అదే జరిగింది. విధ్వంస్ ఆమెకు డబ్బిచ్చాడు, హోదా ఇచ్చాడు, ఖరీదైన బట్టలు, విలాసవంతమైన గది, ఏ సౌకర్యానికి కొరత లేకుండా చూసుకున్నాడు. కానీ అవన్నీ ఇచ్చి ఆమె స్వేచ్ఛను తీసుకున్నాడు. ఆమె మనసుని బంధించాడు, భయంతో బ్రతకడం నేర్పించాడు, బలవంతాన్ని ప్రేమగా చూపించేందుకు ప్రయత్నించాడు. తన మాటలతో ఆమె ఆత్మగౌరవాన్ని గాయపరిచాడు, గొలుసులతో బంధించాడు. ఆమెకు ప్రాణమైన వారిని బాధ పెడతానని బెదిరించాడు. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆమె మనసును కొద్ది కొద్దిగా విరిచేశాడు. అలాంటి వ్యక్తిని ఆమె ఎలా ప్రేమించగలదు? మరోవైపు వేదాంత్. అతనెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, అతని అసలు పేరేంటి, అతని మొహం ఎలా ఉంటుంది? ఈ రోజు వరకు ప్రీషాకి ఏదీ తెలియదు. మాస్క్ వెనుక దాగి ఉన్న అతని నిజమైన రూపాన్ని కూడా ఆమె ఎప్పుడూ చూడలేదు. అయినా అతని సాన్నిధ్యంలో ఆమెకెప్పుడూ భయం కలగలేదు, అవమానంగా అనిపించలేదు. ఎందుకంటే అతనెప్పుడూ ఆమె హద్దులని దాటలేదు. ఆమె మనసుకి గౌరవం ఇచ్చాడు, ఆమె నిర్ణయాలని గౌరవించాడు. తన పోరాటాన్ని తానే గెలవాలని ఆమెకు ధైర్యం చెప్పాడు. తనకు జరిగిన ప్రతి అన్యాయానికి తానే సమాధానం చెప్పేంత బలంగా నిలబడాలని మాత్రమే కోరుకున్నాడు. ఆమెను ఎప్పుడూ బలవంతం చేయలేదు, ఆమెకు అండగా మాత్రమే నిలిచాడు. అందుకే విధ్వంస్, చీఫ్ మధ్య ఉన్న తేడా ప్రీషాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కొన్ని రోజుల్లోనే చీఫ్పై ఆమె గుండెల్లో అంతులేని ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ప్రీషా, చీఫ్ పిలుపుకి తలెత్తిన ప్రీష అతని కళ్ళలోకి చూడ్డానికి సిగ్గుపడుతూ మళ్ళీ తలదించుకుంది. ఆ విషయం గుర్తించిన చీఫ్ చిన్నగా నవ్వుకుంటూ, ఇంతగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు నన్ను ఇలా సర్ప్రైజ్ చేయడం ఇదే మొదటిసారి కాదు అని అన్నాడు కొంటెగా. అతని మాట విని ప్రీష ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏంటి మీరు చెప్పేది? మొదటిసారి కాదు అంటే నేను ఇంతకుముందు కూడా అలాంటిది చేశానా అని అంటూ 2 చేతులని పెదవులపై పెట్టుకుని, నువ్వు అస్సలు కాదు, నేను అలాంటిదేం చేయలేదు అని అంది. చీఫ్ చిరునవ్వు నవ్వాడు. నీ మెమరీ పవర్ మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. అతని మాట మధ్యలోనే ఆపేస్తూ ప్రీష తల అడ్డంగా ఊపింది. నోను, మీరు నన్ను ఆట పుట్టిస్తున్నారు. నేను అలాంటి పని ఎప్పటికీ చేయను అని అంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ప్రీష కొన్ని క్షణాలు మౌనంగా అతని కళ్ళలోకి చూసింది. అది కాదు, కానీ నాకు నిజంగా ఏమీ గుర్తులేదు. ఇంతకాలం నాతో ఉన్నా కూడా ఒక విషయం అర్థం కాలేదా? నాకు అబద్ధం చెప్పడం అలవాట్లేదు. ఆ మాటతో ప్రీష మరింత కన్ఫ్యూజ్ అయింది. అయితే చెప్పండి, ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? నాకెందుకు గుర్తులేదు? చీఫ్ ఆ అమాయకమైన మొహాన్ని చూస్తూ లోతుగా నిట్టూర్చాడు. చెప్తాను, ఇప్పుడు కాదు, రైట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగిన ప్రతిదీ నీకు చెప్తాను. ప్లీజ్ ఇప్పుడే చెప్పండి. చీఫ్ చిరునవ్వుతో తలడ్డంగా ఊపాడు. నో, ఇప్పుడే కాదు అని చెప్పి ఆమెను వదిలి బయటికి వెళ్ళి వార్డ్రోబ్ నుంచి ఒక సింపుల్ డ్రెస్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ముందు ఇవి మార్చుకో, ఇంతసేపు తడుచుంటే ఫీవర్ వస్తుంది, నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఆ మాటకు ప్రీష చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చాలాసేపటి తర్వాత ఆమె మొహంలో కనిపించిన ప్రశాంతమైన చిరునవ్వు. చీఫ్ బయటికి వెళ్ళగా ప్రీష త్వరగా డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చింది. చీఫ్ విండో దగ్గర నిలబడి ఉన్నాడు. ప్రీష వెళ్ళి అతని పక్కన నిలబడింది. చీఫ్ ఆమె వైపు తిరిగి తడిచుటిని చెవి వెనక్కి నెడుతూ, ఇంకోసారి ఇలా చేయకు, చేయని తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకోకు. నేను వేరే దారి ఫైండ్ అవుట్ చేస్తాను, వాడి టార్చర్ లేకుండా చేస్తాను. వీలైనంత త్వరగా నేను ఇక్కడ నుండి తీసుకెళ్తాను. నేనుండగా నీకేం కాదు, టెన్షన్ పడకు, ట్రస్ట్ మీ అని అన్నాడు. ప్రీష అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. మాస్క్ వెనుక అతని మొహం కనిపించకపోయినా అతని కళ్ళలోని ప్రేమ, స్పర్శలోని ఆప్యాయత ఆమె హృదయాన్ని తాకుతున్నాయి. చీఫ్ ఆమె చూపుని గమనించి నవ్వుతూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ప్రీష కాస్త తడబడింది. నేను ఒక విషయం అడగొచ్చా? అడుగు. అది నేను. ఆమె మాటలు తడబడుతున్నాయి. ఇప్పుడైనా చెప్పావు కదా
నీ మీద నాకు హక్కుందని. చీఫ్ మాటలకు ప్రీష మౌనంగా తల ఊపింది. అయితే నాతో మాట్లాడడానికి ఇంకా ఎందుకంత ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఉన్న చెప్పడానికి ఇంత భయపడుతున్నావంటే ఇంకా నేను నీ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకోలేదన్నమాట. ప్రీష వెంటనే తలెత్తింది. అది కాదు, అదే నిజమైతే నేను మీ దగ్గర ఇంత ప్రశాంతంగా ఉండలేను. నా జీవితంలో ఎవరితో చేయాలని కూడా అనుకుని పని ఈరోజు మీతో చేశాను అంటూ చెప్తుండగా సిగ్గుతో ఆమె కళ్ళు మళ్ళీ కిందకి వాలిపోయాయి. ఆ మాట వినగానే కొద్దిసేపటి క్రితం ఆమె తనకు దగ్గరైన క్షణం చీఫ్కి గుర్తొచ్చి అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. అయితే ఇంకా ఎందుకంత ఆలోచన? నీ మనసులో ఉన్నది ఎలాంటి భయం లేకుండా చెప్పు. ప్రీష లోతుగా ఊపిరి తీసుకుంది. ఒకవేళ ఈరోజు విధ్వంస్ నిజంగానే అన్ని హద్దులు దాటి ఉండుంటే ఆమె కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు నిండాయి. అప్పుడు కూడా మీరు నన్ను ఇలాగే చూసేవారా? నన్ను కలవడానికి వచ్చేవారా? ఆ ప్రశ్నలో భయం ఉంది, బాధ ఉంది. అంతకన్నా ఎక్కువగా తన జీవితానికి సమాధానం కావాలని ఆరటం ఉంది. చీఫ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె మాట పూర్తయ్యేలోపు తన అరచేతిని మెల్లిగా ఆమె పెదవులపై ఉంచాడు. చాలు అని చాలా మృదువుగా అన్నాడు. ప్రీష అలాగే అతన్ని చూస్తుంది. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే సమాధానం చెప్పాను ప్రీష. ఈ ఆలోచనని శాశ్వతంగా నీ మనసులోంచి తీసే. ఇకపై నన్ను బాధపెట్టే ప్రశ్నలు కాదు, నీకు ప్రశాంతనిచ్చే ఆలోచనలు మాత్రమే చెయ్యి. చీఫ్ ప్రీషాకి మరింత దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలకు చూస్తూ, నీ గౌరవానికి, నీ ఆత్మగౌరవానికి ఎలాంటి మచ్చ పడనివ్వను. దానికోసం నాకు ఎంత పెద్ద త్యాగం చేయాల్సి వచ్చినా నేను వెనకాడను అని చెప్పాడు. ప్రీష తడబడుతున్న చూపులతో అతని నీలి కళ్ళలకు చూస్తుంది. ఆ చూపులో ప్రేముంది, భరోసా ఉంది. తన కోసం ఏదైనా చేసే తెగువ కూడా ఉంది. కొద్దిసేపు మౌనంగా ఉన్న ఆమె లోతుగా శ్వాస తీసుకుని, నాకు మీపై నమ్మకం ఉంది, కానీ నా భయం మీద మాత్రం నాకు కంట్రోల్ లేదు. ఒకవేళ నేను నా సర్వస్వాన్ని కోల్పోతే నేను మీకు దూరం అయిపోతానేమో, మళ్ళీ మీ కళ్ళలోకి చూసే ధైర్యం నాకు ఉండదేమో, అదే నన్ను ప్రతిక్షణం భయపడుతుంది అని అంది. చీఫ్ ఆమె మొహాన్ని 2 చేతులతో మెల్లిగా పట్టుకొని, మన ఫ్యూచర్ని నిర్ణయించేది ఒక్క సంఘటనే అనుకుంటున్నావా? నా జీవితంలో నీకంటే విలువైంది ఇంకేది లేదు. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో నిన్ను నువ్వే శిక్షించుకోవడం ఆపు. ఒక దొంగ గుడిలో దేవత విగ్రహం ఎత్తుకెళ్ళిపోతే ఆ దేవత అపవిత్రమవుతుందా? నా దృష్టిలో నువ్వు దేవతతో సమానం. ఆ మాటకు ప్రీష హృదయం అంతులేని భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి సంతోషంతో. ఆ ఒక్క సమాధానం ఆమెలోని భయాన్ని కరిగించి అతని పట్ల ప్రేమను రెట్టింపజేసింది. విధ్వంస్ నీ దగ్గరకొచ్చిన ప్రతిసారి, నిన్ను తాకడానికి ప్రయత్నించిన ప్రతిసారి నా రక్తం మరిగిపోయేది. ఆ చేతులు విరగొట్టాలనిపించేది. కానీ ఆ సమయం కోసం నేను ఓపిక పట్టాల్సి వస్తుంది. ఒక్కసారిగా పెరిగిన అతని గుండె చెప్పుడు ప్రీష స్పష్టంగా వింటుంది. ఆమె చేయి అతని గుండె మీదే ఉంది. ఆ గుండె తన కోసమే కొట్టుకుంటుందని ఆమెకు అనిపించింది. తలెత్తి అతని కళ్ళలోకి ఆరాధనగా చూస్తూనే ఉండిపోయింది. చీఫ్ చిన్నగా నవ్వుతూ, అలా ఏం చేస్తున్నావు అని అన్నాడు. ప్రీష కూడా చిన్నగా నవ్వేసింది. మీ కళ్ళలో చాలా కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? నాపై మీకున్న ప్రేమ, మీ కేర్, మీ భయం, మీ హార్ట్ మొత్తం కనిపిస్తుంది. చీఫ్ కొంటెగా నవ్వు. అంతేనా? ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయా అని అన్నాడు. ప్రీష ఒక్కసారిగా సిగ్గుపడి తల వంచుకుంది. అది నేను కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి మెల్లిగా అంది. థ్యాంక్ యూ. దేనికి? ఈరోజు నా కోసం వచ్చారు, నాకు ధైర్యం చెప్పారు. నేను పూర్తిగా బ్రేక్ అయిన టైంలో నా పక్కన నిలబడ్డారు. చాలామంది ప్రేమ గురించి మాట్లాడతారు, కానీ ఇలాంటి టైం నిజంగా తోడుండే వాళ్ళు చాలా రేరు. మీరు నా కోసం చేసిన ఈ ఫేవర్ నేను జీవితాంతం మర్చిపోలేను. ఆ మాటలు విన్న వెంటనే చీఫ్ మొహంపై ఉన్న చిరునవ్వు క్రమంగా మాయమైంది. అతని కళ్ళలో బాధ మెరిసింది. ఇది నీకు ఫేవర్గా అనిపించిందా? నేను ప్రేమతో చేశాను ప్రీష. దాన్ని కూడా నువ్వు ఫేవర్ అంటున్నావంటే అది నన్ను బాధిస్తుంది అని చెప్పి ఆమె చేయిని మెల్లిగా వదిలిపెట్టి వెనక్కి తిరిగాడు. ప్రీష కంగారుగా అతని చేయి పట్టుకుంది. వేదాంత్, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె ఒక్కసారిగా చేయి పట్టుకోవడంతో నొప్పి పుట్టినట్లుగా కళ్ళు మూసుకున్న చీఫ్ ఆ బాధని క్షణంలో దాచేశాడు. ప్రీష అది గమనించింది. ఏమైంది? ఏం లేదు. ప్రీష అతని ముందుకొచ్చి నిలబడి, ఏమైంది?
ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయారు అని అంది. చీఫ్ లోతుగా శ్వాస తీసుకుని, కొన్ని రోజుల పాటు నేను ఇక్కడికి రాలేను అని అన్నాడు. ఆ మాట వినగానే ప్రీష మొహం పాలిపోయింది. ఎందుకు? ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉంది. ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. ఎన్ని రోజులు? కలవరంగా అడిగింది. చీఫ్ కళ్ళలో క్షణం శూన్యం కమ్ముకుంది. మేబీ చాలా రోజులు. ఆ మాట వినగానే ప్రీష కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. ఇలా వెళ్ళిపోదు ప్లీజ్. ఇప్పుడిప్పుడే మీకు అలవాటు పడుతున్నాను. ఈ టైంలో మీరు కూడా దూరం అయితే నేను ఎలా బ్రతకాలి? చీఫ్ మౌనంగా నిలబడ్డాడు. సారీ, తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టాను. నా ఉద్దేశం అది కాదు. నాకు ఎలా మాట్లాడాలో తెలీదు. ఏడుస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అంత దగ్గరగా రావడంతో చీఫ్ శ్వాస క్షణం ఆగిపోయింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. కొన్ని క్షణాల తర్వాత అతను కూడా ఆమెను నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుని తిరిగి హత్తుకున్నాడు. ప్రీష అతని ఛాతికి మొహం ఆనించి ఏడుస్తూనే ఉంది. ప్రీష, చీఫ్ మృదువుగా పిలిచాడు. కన్నీళ్లు తుడుచుకుని పైకి చూసింది ప్రీష. ఆ అమాయకమైన మొహాన్ని చూస్తూ చీఫ్ తాను చెప్పాలనుకున్నదే మర్చిపోయాడు. ఏదో చెప్పబోతున్నారు కదా అంది ప్రీష చిన్నగా నవ్వుతూ. చీఫ్ కూడా నవ్వేశాడు. అవును, కానీ నేను చూస్తూ నేను చెప్పాలనుకున్నదే మర్చిపోయాను. ఇప్పుడు ఎవరెక్కువగా ఆలోచిస్తున్నారు అని అల్లరిగా అడిగింది ప్రీష. చీఫ్ చిరునవ్వుతూ తల ఊపుతూ, జాగ్రత్తగా ఉండు. నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను. తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రీష ఏదో చెప్పబోతుండగా తన వేళ్ళని ఆమె పెదవులపై ఉంచాడు. నేను నీకు దూరంగా ఉన్నా ప్రతి క్షణం నీతోనే ఉంటాను అని అన్నాడు. ప్రామిస్? ప్రీష తన చేయి ముందుకు చాచింది. ఆ చేయిని చూస్తూ చీఫ్ చిన్నగా నవ్వి, ప్రామిస్లో నిలబెట్టుకోవడంలో నేను వీక్, కానీ నా మనసుని మాత్రం నువ్వు నమ్మొచ్చు. ఆ మాట విన్న ప్రీష అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది. నన్ను ఇంత స్ట్రాంగ్గా మార్చిన మనిషి తనని తాను వీక్ అనుకోవడం నాకు నచ్చదు. బాధగా గట్టిగా కళ్ళు మూసి తెరిచిన చీఫ్ చిన్నగా నవ్వి, నీకు ఒక విషయం తెలుసా? ఈ మధ్య నువ్వు నాకు చాలా దగ్గరైపోతున్నావు అని అన్నాడు. ప్రీష వెంటనే సిగ్గుపడి వెనక్కి జరిగిపోయింది. సారీ, మీకు నచ్చకపోతే ఇకపై. ఆమె మాట పూర్తవకముంది చీఫ్ ఆమెను మళ్ళీ తన చేతుల్లోకి లాక్కున్నాడు. నువ్వు కోరుకుంటే నేను నీ ఎప్పటికీ వెళ్ళనివ్వను. ఆ మాటతో ప్రీష కళ్ళలో మళ్ళీ వెలుగు తిరిగొచ్చింది. ఇద్దరూ మౌనంగా ఒకరి హృదయ చప్పులని మరొకరు వింటూ అలాగే నిలబడ్డారు. కొన్ని క్షణాల తర్వాత, నేను వెళ్ళాలి అని అన్నాడు చీఫ్ మెల్లిగా. ఇంకొంచెం సేపు ఉండండి చిన్నపిల్లలా అంది ప్రీష. చీఫ్ బాధగా నవ్వాడు. నేను ఇప్పుడు ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. ఆమె మళ్ళీ ఏదో చెప్పబోతుండగా ఆమె పెదవులపై వేలు పెట్టి, ప్లీజ్ నువ్వు వీక్ అవ్వకు, స్ట్రాంగ్గా ఉండు. ఇప్పుడు వచ్చే పరిస్థితిలో నేను లేకపోయినా నీ మొహంలో ఈ నవ్వు చూడాలనే వచ్చాను. ఈ పని పూర్తయ్యాక నేను తిరిగి వస్తాను. ఆ తర్వాత నేను ఎప్పటికీ ఒంటరిగా వదలను అని అన్నాడు. ప్రీష అతని కళ్ళలోకి చూస్తూ, నన్ను ఈ ప్రపంచంలో ఎక్కడా ఉంచొద్దు, మీ హృదయంలోనే బంధించండి అని అంది. ఆ మాట విన్న చీఫ్ చిన్నగా నవ్వి మాస్క్తోనే ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి మెల్లిగా వెనక్కి తిరిగి అడుగులు వేయసాగాడు. ప్రీష కన్నీళ్లు నిండిన కళ్ళతో బాధగా చూస్తూ నిలబడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? చీఫ్ మాటల వెనుక కారణమేంటి? చీఫ్కి ప్రీష ముందే తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎవరి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుంది? దేవ ప్రాణాలతో బయటపడతాడా? దేవ పరిస్థితి తెలిసి ప్రీష ఎలా రియాక్ట్ అవుతుంది? నాగవల్లి విధ్వంసులతో పాటు ఇందు ఆమె పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.